అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలకు సంబంధించినటువంటి లడ్డూ వివాదంలో కొత్త డెవలప్మెంట్స్ ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లడ్డూలో కల్తీ జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఆ విధంగా మాకు అప్రతిష్ట కలిగజేస్తున్నారని, అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనౌన్స్ చేశారని, చంద్రబాబు నాయుడు కావాలని ఇదంతా చేస్తున్నారని కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్నటువంటి కొన్ని అంశాలను చూస్తే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది లేఖలో 2 నెలలు అయిన తర్వాత బయట పెట్టారు కాబట్టి 100 రోజుల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని దారి మళ్లించడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది ఒక అంశం. అయితే అదే లెటర్లో నాణ్యతా పరీక్షలు మేము కూడా చేశామని చెప్పేసి ఒకటి అందులో మెన్షన్ చేసింది. ఇంకోటి ఏంటంటే, ఇంకా అలాగే అంటే చాలా విషయాలు రాశారు, కానీ దాంట్లో కొన్ని పాయింట్స్, ఆసక్తికరమైన పాయింట్స్ మనం చూస్తే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పరిపాలనలో ఉన్నప్పుడు కూడా నందిని బ్రాండ్ నెయ్యిని వాడలేదు అన్నారు. అయితే నిన్న ఆ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి చూస్తే నందిని వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళది 2018కి వచ్చేసరికి వాళ్ళ నెయ్యి తగ్గించేశారంట, 19కి వచ్చేసరికి వాళ్ళని కట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. అంటే మాకు 19 నుంచి మేము సప్లై చేయటం లేదు, అంతవరకు మేము ఆటంకం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి మేమే నెయ్యి సప్లై చేసామని అందులో క్లియర్గా ఉంది. గూగుల్ ఉంటే, సెల్ ఫోన్ చేతిలో ఉంటే అందరికీ తెలుస్తుంది. కానీ ఎందుకు అలా రాశారో, మరి నరేంద్ర మోడీకి రాసిన లెటర్లో కూడా అక్కడ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాశారన్నది అది ఆయనకే తెలియాలి. ఈ 100 రోజుల పాలనలో జనాల దృష్టి మరల్చడం అన్నది కూడా నరేంద్ర మోడీకి అయితే ఏం అర్థమవుతుంది? 100 రోజులు లో పాలనా వైఫల్యం చెందితే ఏమవుతుందట? 5 ఏళ్ళు పాలించడానికి ఉండేటప్పుడు 100 రోజుల పాలనలో వైఫల్యం చెందితే ఉత్సవాలు చేసుకోవడం మానేయచ్చు, ప్రజల్లోకి వెళ్ళడం మానేయచ్చు. తర్వాత పాలన బాగున్నప్పుడే ప్రజల్లోకి వెళ్తారు. మరోసారి చేస్తూ 100 రోజులు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 days కి సెలబ్రేషన్ చేసుకోకపోతే అభిమానులు ఒప్పుకోరా? అసలు ఏంటి దీనిలో లాజిక్ ఏంటో అర్థం కాదు. 100 రోజు పాలన వాళ్ళ తలగా దృష్టి మరల్చడానికి ఇదంతా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటో ఆయనకి మాత్రమే తెలియాలి. ఇంకా ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం ఆయన ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది ఒక ప్రస్తావన వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అంది సామాన్యం కాదు, చాలా పకడ్బందీగా దీన్ని ఏర్పాటు చేస్తాము, ఒక మంత్రివర్గ కూర్పు కంటే కష్టమైంది ఇది అని మాట్లాడుతూ, ఇంకా ఏంటి, కేంద్ర మంత్రుల నుంచి రికమెండేషన్స్ వస్తుంటాయి, వాళ్ళని పెట్టమంటారు, వీళ్ళని పెట్టమంటారు, అదో చెప్పేసి అక్కడ ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా ఒకసారి చెప్పారు. అదే ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పాలక మండలి సభ్యుల్లో బీజేపీ వారు కూడా ఉన్నారని చెప్పేసి అందులో ఒక పాయింట్ ఉంది. అసలు ఈ లెటర్ ఏంటి? లెటర్ రాస్తే ఎవరైనా ఏం రాయాలి? ఇదేదో ఇలా చెప్తున్నారు, అసలు ఇదేంటి కానీ దానికి ఎవరైనా బాధ్యులు కావచ్చు. వారి మీద చర్యలు తీసుకున్నట్టుగా, నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిబిఐతో దర్యాప్తు చేయించండి, లేకపోతే సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశము ఇది. చిన్న విషయం కాదు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటే వాళ్ళని క్షమార్హం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి పెద్దవారైనా వాళ్ళని శిక్షించాలని ఇలాంటి మాటలు చెప్పుకోవాలి. దానిలో నరేంద్ర మోడీ సహకారాన్ని కోరచ్చు, ప్రధానమంత్రి కాబట్టి ఆయన సహకారం కోరచ్చు. ఆ స్థాయి ఇష్యూ ఇది. లడ్డు అంటే మామూలు ఏదో సామాన్యమైన విషయం కాదు ఇది. వారానికి ఒకసారి తలస్నానం చేసుకోవాలి అని చెప్పేసి క్లాసులో చెప్తారు, కానీ ఆ వారం శనివారమే మనం తలస్నానం చేసుకోవాలని మన ఇంట్లో చెప్తారు. శుక్రవారం నాడు నైట్ మొత్తం అంతా ఇల్లంతా కడిగి ఊడ్చి అంతా శుభ్రం చేసి శనివారం నాటికి పవిత్రంగా ఉంచుకునే పరిస్థితి ఉంటారు. దక్షిణాది 4-5 రాష్ట్రాల్లో కూడా అందరూ కూడాను, ప్రతి వాళ్ళు, ఉత్తరాది సంగతి అయితే నాకు అంతవరకు తెలియదు, దక్షిణాది 4-5 రాష్ట్రాల్లో ప్రతి వాళ్ళు కూడాను శనివారం వెంకటేశ్వర స్వామి
భక్తులని వెంకటేశ్వర స్వామి మా ఇళ్ళ వేలుపు అని అనుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాంటి అంతటి స్ట్రాంగ్ డివోషన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ తాలూకా భక్తుల ఎమోషన్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడమా ఇదంతా? అలాంటి పరిస్థితుల్లో ఎంతటి చర్యలైనా తీసుకోవచ్చు, ఎంతటి వారిని కూడా లెక్క చేయకండి, సిబిఐతో దర్యాప్తు చేయించండి అని కోరితే అది చాలా బాగుంటుంది. అందరూ అర్హనీయం, ప్రతి వాళ్ళు కూడాను వెరీ గుడ్, మంచి పని చేస్తున్నారని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సమర్థిస్తున్నారు. అసలు లడ్డూలో కల్తీయే జరగదు అని చెప్తున్నారు. చాలా మంది మేధావులు సైతం సోషల్ మీడియా కార్యక్రమాల్లో మాట్లాడుతూ వాళ్ళు కూడా అలా కొంతమంది సమర్థించేలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కొన్ని ప్రశ్నలు మనం అడగవచ్చు, దానికి సమాధానం ఎవరైనా చెప్తారా? 5 ఏళ్లుగా తిరుమలలో జరిగే కార్యక్రమాల గురించి ఫిర్యాదులు ఉన్నాయా లేవా? గత 5 ఏళ్లలో తిరుమలలో జరిగే ప్రతి కార్యక్రమం మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి కదా, లేవని ఎవరైనా చెప్తారా? రెండవ ప్రశ్న, లడ్డూతో సహా శ్రీవారి ప్రసాదాలు అన్న ప్రసాదం నాణ్యత తగ్గిందా లేదా? తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్వయంగా మీ అనుభవం మీరు చెప్పండి, లేదంటే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. అన్నప్రసాదంలో కానీ లడ్డూ కానీ ఇంకా శ్రీవారికి నైవేద్యం పెట్టిన దాంట్లో కూడా అన్నింటిలో కూడా క్వాలిటీ తగ్గిపోయింది 5 ఏళ్లలో ఎన్నోసార్లు. ఇప్పుడు ఏదో లడ్డు ఇష్యూ వచ్చిందని అందరూ మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడడం కాదు. గత 5 ఏళ్ళు కూడా ప్రతిదీ తిరుమలలో అపచారం ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ పవిత్రత లేదు, అది ప్రసాదంలా లేదు, అన్నంలా లేదు, క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు, మంచి బియ్యం వాడటం లేదు అని బిలియనీర్ అయినా కోటీశ్వరుడైనా ఎవరైనా కూడా తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అక్కడ చేస్తారు, అది సంప్రదాయంగా వస్తుంది. అలాంటి అన్నప్రసాదంలో నాణ్యత లేదు ఉందని మీరు అనగలరా? సోకాల్డ్ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరైనా అంటారా? ఇక నెక్స్ట్, శ్రీవారి కొలువుల్లో అన్య మతస్థులను నియమించారా లేదా? అన్య మతస్థులను నియమించడంలో ఉద్దేశం ఏంటి అంటే, శ్రీవారి కొలువుల్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కేవలం ఎవరికో ఉపాధి కల్పన కార్యక్రమాల, ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తున్నారా? శ్రీవారి సేవ కోసం ఇస్తున్నారా? భక్తి విశ్వాసాలు లేని చోట శ్రీవారి సేవలు పవిత్రంగా జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రశ్నలు సామాన్యుల ప్రజల మెదడులో దులిచేస్తున్నాయి. ఈ ప్రశ్నలు ఎవరు దీనికి ఏం సమాధానం చెప్తారు? 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు ఉపయోగించే నందిని నెయ్యిని ఆపేశారని వాళ్ళే చెప్తున్నారు. అది కాదంటారా? ఒకవేళ అవునంటే ఎందుకు ఆపేశారో చెప్పగలరా? అప్పుడు ఎవరైనా లడ్డు మీద కంప్లైంట్ చేశారా? లడ్డు బాగలేదు, ఈ నెయ్యి బాగలేదు, నెయ్యిలో కల్తీ ఉంది అన్నారా? లేకపోతే రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నెయ్యిలో పరీక్షలు చేసి నాణ్యత లోపించింది కారణంగా మేము అంతకంటే మంచి నెయ్యి వాడుతున్నాము అని వేరే కంపెనీల నుంచి నెయ్యి తెప్పించి వాడుతున్నారా? ఇటువంటి ప్రశ్నలు చాలా, ఒకటి కాదు. వాళ్ళు చెప్పారే 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా నందిని నెయ్యి వాడలేదు అని చెప్పారు. అది పచ్చి అబద్ధం. ఎందుకు అలాంటి అబద్ధాలను వండి వార్చడం? నిజంగా వెంకటేశ్వర భక్తుడైతే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందువు ఎవరైనా కూడా అలా చెప్పలేదు. ఎందుకంటే అంతరంగ మదిని అపరాధములు చేసి మంచివాని వలన మనుజుడుండా ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ. ఎవరినైనా మనం మోసం చేయొచ్చు, 4 గోడల మధ్య నువ్వు తప్పు చేయొచ్చు, కానీ నీ అంతరంగానికి తెలిసిన తర్వాత అది ఆ నిజం అన్నది ఆ ఈశ్వరుడికి తెలుసు, వెంకటేశ్వరుడికి తెలుసు. కాబట్టి ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి రాతలు ఎవ్వరు కూడా చేయలేరు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువు అయితే మాత్రం ఖచ్చితంగా అది చేయలేరు. అది ఎవరికి సాధ్యపడాలో వాళ్ళకే సాధ్యపడుతుంది. కానీ అలా అసత్య ప్రచారం అనేది వెంకటేశ్వర స్వామి మీద పర్టికులర్ గా చేయలేరు. బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. మీ బుక్ అయితే నేను ఒక్కనే కాదు, మీ వాళ్ళు బుక్ అవుతారు. ఒక వైసీపీకి కాదు బీజేపీకి కూడా అప్రతిష్ట వస్తుంది.
నీకు కూడా వాటా ఉంది సుమా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారా ప్రధానమంత్రికి? లేకపోతే భయం లేదా? ఎంత ధైర్యం! ఆయన ఏమనుకోవచ్చు, ఒకవేళ ఇదేంటి ఇలాగే రాశారేంటి అని అనుకుంటే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏమవుద్ది? ప్రధానమంత్రికి లెటర్ రాస్తే ఏమవుద్ది? చంద్రబాబు నాయుడికి ఏమవుద్ది? లేదా ఇక్కడ ఇంకొక ఎవరైనా సీఎంగా ఉంటే ఆయనకి మాత్రం ఏమవుతుంది? ప్రధానమంత్రికి లెటర్ రాస్తే ఆయనకి ఏమవుద్ది? రాజ్యాంగ పరంగా కానీ లేకపోతే మిగతా కామన్ సెన్స్ తో కానీ ఆలోచిస్తే ఇక్కడ ఒక సీఎంని పిఎం ఏమైనా చేయగలడా? అందులో మళ్ళీ ఆ లెటర్లో ఇంకొకటి చెప్పడం మర్చిపోండి, మందలించండి అని రాశారు. మందలించడం ఏంటంటే ఎవరు మందలిస్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి మందలించగలడా? రాజ్యాంగంలో అలా ఏమైనా రాసుందా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే అందుకేనా చేతులు కట్టుకుని అలా చేతులు నిలుపుకొని అలా ఉండేవాడు? మందలిస్తారనేనా? అలా మందలించడం అంటే అది సాధ్యం అయ్యేది కాదు. రాజ్యాంగం ప్రకారంగా ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని ఎవరు ఏం చేస్తారు? దర్యాప్తు చేయండి అని కోరాలి, సిబిఐతో దర్యాప్తు చేయండి అని కోరాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరైనా ఈ సిట్టు వీళ్ళు వేసిన వాటి మీద మాకు నమ్మకం లేదు. ఇప్పటికే నన్ను అడిగిన నేను అదే చెప్తాను. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు ఎవరు కొంతమంది పోలీసు అధికారులని వీళ్ళని ఒక సిట్టులో నియమిస్తాడు. వాళ్ళు నియమించిన వాళ్ళు రిపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రిపోర్ట్ చేయొచ్చు కాక, లేకపోతే వాస్తవాలు ఏమున్నాయో అవి వాస్తవంగా రావచ్చు కాక, లేకపోతే ఇంకా గత ప్రభుత్వం మీద మరి 4 అబండాలు వేసి రిపోర్ట్ రాయొచ్చు కాక. మీరు సేఫ్ గా ఉండాలి అనుకుంటే, మీరు నిజంగా నిజాయితీ పరులని మీరు తేలాలనుకుంటే, మీరు నిజంగా ఏ పాపం ఎరుగరు అనుకుంటే, మీ హయాంలో ఏమి జరగలేదని మీరు భావిస్తే నిజాయితీగా దర్యాప్తు చేయించమని చెప్పి ప్రధానమంత్రికి లెటర్ రాయాలి తప్పించి, లెటర్లో మీరొచ్చి మా సీఎంని మందలించండి అంటే ఆయన మందలిస్తాడండి? అది సాధ్యం కాదు. ఇంకోటి, ఇంకా అవకాశాలు ఎక్కడుంటాయి? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బీజేపీలోనే ఉంటే, నరేంద్ర మోడీ ఆ పార్టీ పెద్దగా ఉంటే, వీళ్ళిద్దరికి ఏదో తగాదా వస్తే మందలిస్తారు. అక్కడ అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఒకే పార్టీకి చెందిన వాళ్ళ, అలా అయితే మందలించడానికి అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఏమో బీజేపీతో కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఒకవేళ ఇక్కడ బీజేపీ వాళ్ళు మందలించే పరిస్థితిలో ఉన్నారా? రాష్ట్రంలో 164 సీట్లకి 135 సీట్లలో ఏ పార్టీతో అవసరం లేకుండా స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికైనా మెజారిటీ అనేది 2/3 మెజారిటీ వీళ్ళకి ఉంది. బీజేపీకి అత్యంత సన్నిహితంగా అలయన్స్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏమైనా, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఏమైనా తేడాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఇదంతా కాదు, గత 5 సంవత్సరాల్లో లడ్డూలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారా? ఆయన ఇప్పుడు దీక్ష చేపట్టారు, ప్రాయశ్చిత దీక్ష. వాళ్ళు చేసిన పాపానికి ఈయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టాడు. పాపం అపచారం జరిగిన రాష్ట్రంలో ఉన్నాం కదా మనం కూడా. ప్రాయశ్చిత దీక్ష పవన్ కళ్యాణ్ చేపట్టారు. అందరూ గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుంటే మీరు నరేంద్ర మోడీకి లేఖ రాయడం ఏంటి? ఆ లేఖలో పేర్కొన్న అంశాలేంటి? నవ్విపోతారయ్యా. ఏమిటి ఇది ఎంత? ఇంకా దాంట్లో ఆ లెటర్లో ఇంకా ఏమున్నాయంటే, ఆవు బలహీనంగా ఉన్నా కూడా నెయ్యిలో క్వాలిటీ తగ్గొచ్చు, అదే ఛాన్సులు. నెయ్యిలో క్వాలిటీ తగ్గింది అని ఒప్పుకుంటున్నారా? తగ్గలేదు అని చెప్పదలుచుకున్నారా? అసలు ఏంటి నాకు అర్థం కాదు. గతంలో అసలు ముందేమంటారు, మా దాంట్లో నెయ్యి చాలా బాగుంది, ప్రసాదాలు చాలా బాగున్నాయి, ఎంతో పవిత్రంగా ఉన్నాయి, గుమ్మగుమ్మలాడేవి, మంచి రుచికరంగా ఉండేవి అని చెప్పదలుచుకున్నారా? లేకపోతే నాణ్యత లోపానికి వేరే కారణాలు ఏవో మీరు చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు నాణ్యత లోపానికి కారణం ఏంటి? మీరు చెప్పే కారణం ఏంటి? ఆవు బలహీనంగా ఉంటే నెయ్యి నాణ్యత లోపిస్తుందా? అంటే ఇక్కడ ఒక 40 లీటర్ల పాల నుంచి 1 లీటర్ నెయ్యి వస్తుంది. ఒక అంచనా, డైరీ అంచనా. 40 లీటర్ల పాల నుంచి లీటర్ నెయ్యి వస్తుంటే, మరి ఆ నెయ్యి 40 లీటర్లు ఒక ఆవుకి
ఏ ఆవు పాలు ఆ ఆవుకు వేరువేరుగా ప్యాకెట్ చేయరు, పాలన్నీ ట్యాంకర్లోకి వెళ్ళిపోతాయి. అసలు ఒక ఏరియావి కూడా కాదు, ఒక జిల్లావి కాదు, అన్ని పాలు వస్తాయి. అన్ని కూడా బలహీనమైన ఆవులేనా? అందుకనే ఆ నెయ్యి బలహీనం అయిపోయింది, దాని మీద క్వాలిటీ లేదా? ఇంకా ఏంటంటారు, అవి వెజిటబుల్స్ తింటే ఆ వెజిటబుల్స్ తాలూగా కంటెంట్ ఏదో బయటకు రావచ్చు, మేధావులు సైతం అలాంటి రావచ్చు అంటే వస్తే రావచ్చు కాక క్వాలిటీ తగ్గిపోయింది అనడానికి. వెజిటబుల్ తింటే ఆవు గడ్డి మేయకపోతే ఇంకటి మాంసం తింటదా? వెజిటబుల్ తినకపోతే ఏం తింటది ఆవు? ఇది సామాన్యులు సైతం లెటర్లో విషయాలు చూసి నవ్వుకుంటున్నారు. అసలు ఏమిటి ఎంత వేగ్గా ఇలాంటి పాయింట్స్ ఏంటి, నరేంద్ర మోడీకి రాసినటువంటి లెటర్లో ఇలాంటివన్నీ చెప్తారేంటి అని చెప్పి అంటారు. ఇంకా దీనిలోని బీఫ్ టేలు, లేకపోతే పంది కొవ్వు, లేకపోతే ఇటువంటివి ఫిష్, ఇవన్నీ ఉన్నాయి, ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ల్యాబ్ టెస్ట్ వేశారు కదా, అందులో తేలింది ఇవన్నీ ఉన్నట్టు. ఆ సంస్థ మీద ఆ ఒక్క మాట కూడా వీళ్ళు అనలేరు, ఎందుకంటే ఆ రిపోర్ట్ తప్పని కూడా వీళ్ళు అనలేరు. ఎవరు ఆ రిపోర్ట్ తప్పని అనలేరు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది దాని క్రెడిబిలిటీ ఉన్న సంస్థ, దానికి ఏమో మాట్లాడడానికి ఏం లేదు. అలాంటిది సరే ఆ రిపోర్ట్ లో ఉన్నది కదా అని చెప్పేసి ఆవు పంది మాంసం తిన్నదంటారా, లేకపోతే ఆవేమో ఇంకొక ఆవుని తిన్నదంటారా? బీఫ్ టేలు అంతా ఉంది అంటే ఏంటి మీరు చెప్పదలుచుకున్నది? నరేంద్ర మోడీకి చెప్పదలుచుకున్నది ఏంటి? ప్రధానమంత్రి గారికి లేఖ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటి అడుగుతున్నారు సామాన్యులు. ఆ కోరేదేదో సిబిఐ దర్యాప్తు చేయండి అని కోరుండేవాళ్ళు నిజాయితీ గల వాళ్ళు అయితే. ఇది ఈరోజు ఉన్న మాట. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో షేర్ చేయండి. దీన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.